హాయ్ పిల్లలు, వెల్కమ్ టు శ్రీ ఎడ్యుటెక్. మీ ఇంగ్లీష్ గురువు ట్రూఫీ వచ్చేశాడు. వాసు మరియు ట్రూఫీ గ్రామర్ అబ్బురాలను తెలుగులోకి అనువదించిన కథ. వాసుకు టైం ట్రావెల్ తలనొప్పి. పాత్రలు: ట్రూఫీ మాంత్రిక కుక్క, వాసు బాబు కాల మంత్రికుడు. వర్తమాన కాలం: వాసు తెల్లవారుజామున లేచాడు. అతను బ్రష్ చేసుకుంటాడు. ఉదయాహ్నో భోజనం చేస్తాడు. ట్రూఫీ అతని మాంత్రిక కుక్క వాసు మంచంపైకి జంప్ చేస్తాడు. వాసు ట్రూఫీతో ఇలా అన్నాడు. ట్రూఫీ, ఈ రోజు నేను పాఠశాలకు పోతాను. ట్రూఫీ అంటుంది. పోతాను కాదు వాసు, ఇలా చెప్పు. నేను పాఠశాలకు వెళ్తున్నాను. ఇది వర్తమాన కాలంలో ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ వాడాలి. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. వాసు: ఓహ్, నేనిప్పుడు పాఠశాలకు వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. థ్యాంక్స్ ట్రూఫీ. భూతకాలం: నిన్నటి టైం ట్రావెల్. ట్రూఫీ తన తోక తిప్పుతుంటే వారు నిన్నకి వెళ్తారు. వాసు: ఇది ఏమిటి? మనం ఎక్కడ ఉన్నాము? ట్రూఫీ: ఇది నిన్న. ఇప్పుడు భూతకాలంలో మాట్లాడాలి. వాసు: నిన్న నేను ఈట్ పిజ్జా. ట్రూఫీ: ఈట్ కాదు వాసు, ఏట్ అంటారు. నిన్న నేను పిజ్ తిన్నాను. ఐ ఈట్ పిజ్జా యెస్టర్డే. ఓహ్, నేను తిన్నాను. నీవు టీ త్రాగావు. మేము పార్క్లో ఆడాము. ఐ ఈట్ పిజ్జా. యు డ్రాంక్ టీ. వి ప్లేడ్ ఇన్ ద పార్క్. భవిష్యత్ కాలం: రేపటికి టైం ట్రావెల్. వారు భవిష్యత్తులోకి వెళ్తారు. భవిష్యత్ కాలంలో మాట్లాడాలి. రేపు నేను కేక్ తింటాను. విల్ ఈట్స్ కేక్. ట్రూఫీ నవ్వుతూ: కాదు వాసు, నేను చెబుతాను విను. నేను కేక్ తినేది అంటే ఐ విల్ ఈట్ కేక్. వాసు: సరే, రేపు నేను కేక్ తింటాను. మేము జూకు వెళ్తాము. ఐ విల్ గో టు జూ. వారు ఇంటికి తిరిగి వచ్చారు సంతోషంగా, తెలివిగా. దే రిటర్న్ టు హౌస్ హ్యాపీలీ, క్లెవర్లీ. ట్రూఫీ: భూత, వర్తమానం, భవిష్యత్. ఇప్పుడు నీకు టెన్స్లు క్లియర్ చేస్తాను. ప్రెజెంట్ లో ఐ కాల్ యూ. నేను నిన్ను పిలుస్తాను. ఇదే వాక్యం పాస్ట్ లో. ఐ కాల్డ్ యూ. నేను నిన్ను పిలిచాను. ఇదే వాక్యం ఫ్యూచర్ లో. ఐ విల్ కాల్ యూ. నేను నిన్ను పిలువబోతాను. ఇంకా కొన్ని ఉదాహరణలు. ప్రెజెంట్: యు రైట్ ఎగ్జామ్. నీవు పరీక్ష రాస్తావు. పాస్ట్: యు రోట్ ఎగ్జామ్. నీవు పరీక్ష రాశావు. ఫ్యూచర్: యు విల్ రైట్ ఎగ్జామ్. నీవు పరీక్ష రాయబోతావు. ప్రెజెంట్: షీ డ్రింక్స్ జ్యూస్. ఆమె జ్యూస్ త్రాగుతుంది. పాస్ట్: షీ డ్రాంక్ జ్యూస్. ఆమె జ్యూస్ త్రాగింది. ఫ్యూచర్: షీ విల్ డ్రింక్ జ్యూస్. ఆమె జ్యూస్ త్రాగబోతుంది. ప్రెజెంట్: హీ స్పీక్స్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ మాట్లాడుతాడు. పాస్ట్: హీ స్పోక్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ మాట్లాడాడు. ఫ్యూచర్: హీ విల్ స్పీక్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ మాట్లాడబోతాడు. వాసు: అవును, నేను ఇంగ్లీష్ ప్రెజెంట్ నేర్చుకుంటున్నాను. గతం నేర్చుకున్నాను. భవిష్యత్తులో కూడా నేర్చున్నాను. సరళంగా మాట్లాడుతాను. ఇలా వాసు గ్రామ వినోదంతో నేర్చుకున్నాడు.